భారీ వర్షాల ఎఫెక్ట్ ఎక్కువగా ఉమ్మడి ఖమ్మంపై పడింది. ఖమ్మం పట్టణంలో మున్నేరు ఉధృతికి పలు కాలనీలు జలమయమయ్యాయి. ప్రకాష్ నగర్ వద్ద మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు కుండపోతుగా కురిసిన భారీ వర్షాలతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ఖమ్మం నగరంలోని వెంకటేశ్వర నగర్ జలమయమైంది. మున్నేరు వాగు నీటి మట్టం 36 అడుగులకు పైగా చేరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఖమ్మం పట్టణానికి ఊహించని వరద చుట్టుముట్టింది. మున్నేరు నది ఉధృతంగా పారుతోంది. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పట్టణంలోని సగం కాలనీలు నీట మునిగాయి. ప్రకాష్ నగర్ ప్రాంతం జలదిగ్బంధంలో ఉంది. మున్నేరుకు ప్రొటెక్షన్ వాల్ నిర్మాణ పనులు నత్తనడకన కొనసాగుతుండడం, నాలాల కబ్జా, మున్నేరు వరద ఒత్తిడితో కాలనీల్లోకి వరద నీరు వచ్చి చేరింది. ఆదివారం ఉదయం వరకు ప్రశాంతంగా ఉన్న మున్నేరుకు వరద పోటు క్రమంగా పెరుగుతూ వచ్చింది. శనివారం రాత్రి వరకు 11 అడుగుల మేర ఉన్న నీటి మట్టం ఆదివారం సాయంత్రానికి 36 అడుగులు దాటింది. ప్రస్తుతం అదే స్థాయిలో ఉధృతి కొనసాగుతోందని రామన్నపేట, దానవాయిగూడెం కాలనీ, గణేష్ నగర్, మేకల నారాయణ నగర్, ఎఫ్సిఐ గోదాం ప్రాంతం, సారథి నగర్, పద్మావతి నగర్, వెంకటేశ్వర నగర్, బొక్కలగడ్డ, మోతి నగర్, పంపింగ్ వెల్ రోడ్, బురద రాఘవాపురం, దంసలాపురం కాలనీలు ముంపునకు గురయ్యాయి. వందల సంఖ్యలో ఇళ్లను వరదలు చుట్టుముట్టింది. చంటి పిల్లలు సహా మహిళలు, వృద్ధులు వరదలు చిక్కుకున్నారు. వందల మంది బాధితులు హాహాకారాలు చేస్తున్నారు. కొన్ని కాలనీల్లోని బాధితుల్ని అధికార యంత్రాంగం పడవల్లో బయటకు తీసుకొచ్చింది. పలు ఇళ్లల్లో నిత్యావసరాలు, ఇంటి సామాగ్రి, ఎలక్ట్రానిక్ పరికరాలు, ద్విచక్ర వాహనాలు, కార్లు కొట్టుకుపోయాయి. పలుడు కాలనీల్లో సుమారు 300 మంది భవనాలపైకి చేరి సహాయక చర్యల కోసం ఎదురుచూస్తున్నారు. నగరానికి 3 వైపులా మున్నేరుపై ఉన్న 3 వంతెనలు మూసివేశారు. నగరంలో రెండో వైపు కాల్వలు, నాలాల ఆక్రమణలతో పలు కాలనీలను వరద ముంచెత్తింది. శ్రీనగర్ కాలనీ, చెరువు బజార్, చైతన్య నగర్, కవిరాజనగర్, ప్రశాంతి నగర్, టేకులపల్లి, రోటరీ నగర్, ఖానాపురం కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఖమ్మం, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లా మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఖమ్మం జిల్లా నుంచి ఏపీలోని పలు ప్రాంతాలకు వెళ్లే మార్గాల్లో భారీగా వరద నీరు చేరి రాకపోకలు స్తంభించాయి. మున్నేరు వరద గంట వ్యవధిలో ముంచెత్తడంతో ఖమ్మం నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది.